హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ రామను నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ అంటే ఏమనుకుంటారు? చికెనో, మటనో, ఫిషో అనుకుంటున్నారా? కాదండి, పన్నీర్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. అందుకనే ముందుగా అయితే పన్నీర్ బిర్యానీ కోసం మసాలా కోసం ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆనియన్, టమాటా అయితే ముందుగా అయితే వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు పన్నీర్ బిర్యానీ వేయడం వచ్చా? కామెంట్ చేయండి. వస్తే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎంతమంది చూసారో, ఎంత దూరం వెళ్ళిందని నాకైతే తెలుస్తుంది. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ అయితే వస్తాయండి. సో నేను పన్నీర్ని అయితే ముందుగా అయితే కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలనుకుంటున్నాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. నేను చేసే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా గ్రేవీ అయితే వస్తుందండి. ఇవి అయితే గ్రేవీ రావడం కోసం ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ గ్రేవీ అయితే వస్తుంది. నేను చాలాసార్లు చేశాను. ఇది ఒక్కటి వీడియో చేయాలని మరోసారి చేస్తున్నానండి. సో ఇప్పుడైతే పన్నీర్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే మరోసారి చేసుకుంటారు. సో ఇప్పుడైతే కట్ చేసుకుంటున్న చిన్న చిన్న పీసులుగా అయితే. ఇంకేంటి విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను అయితే ఆయిల్లో వేసుకుంటాను. ఇవి వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఈ పీసులు ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇక ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇవైతే అందులో వేసి ఫ్రై చేసుకుంటాను. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గార్నిష్ కోసం అండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి అయితే సన్నగా తరగాలండి. సన్నగా తరిగితే తొందరగా వేగిపోతాయి. ఎక్కువ ఆయిల్ వేసుకోలేదండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ మొత్తం ఉల్లిపాయల స్మెల్ వస్తుంది. మళ్ళీ వేరే దానిలో అసలు యూజ్ చేయబుద్ధి కాదు. అందుకనే నేను ఆయిల్ కొంచెమే వేసుకొని ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేశాను. ఈ చూడండి, ఇలా ఫ్రై కావాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అయితేనే కొంచెం మంచిగా కరకరగా ఉంటాయి, బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో అయితే కొత్తిమీర, పుదీనా, పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను, ఒక చిన్న టమాటా అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నా. ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే గార్నిష్ కోసం అండి. ఇప్పుడైతే ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇందులో వేసానండి. ఇదంతా గ్రేవీ కోసం అండి, మనకు మసాలా తయారు చేసుకోవడం కోసం. సో నేనైతే ఇలా చేస్తానండి గ్రేవీ కోసం. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే వీడియో కూడా పెట్టండి.
సో ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోతున్నాయండి. ఇక నేను ఇప్పుడు జార్ తీసుకున్నాను. జార్లో అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా. జీలకర్ర ఇందులోనే పసుపు వేసుకుంటున్నా. పసుపు ఎందుకంటే కలర్ కోసము. ఇక ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. ఫుడ్ కలర్ నేనైతే ఫుడ్ కలర్ వేయను అండి. ఇక ఫుడ్ కలర్కు బదులు మనం ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ అయితే వేయనండి. పసుపు వేసుకున్న కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడో ఒకసారి వాడండి తప్పితే ప్రతిసారి ఫుడ్ కలర్ వాడకండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే నేను జీడిపప్పు పలుకులు అయితే ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. జీడి పలుకులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇక ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే ఇదే ఆయిల్లో నేను పన్నీర్ కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలకైతే కొంచెం అయితే కారం, పసుపు, ఉప్పు అయితే చల్లి అవి ఉప్పు కారం పట్టిన తర్వాత ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వీటిపైన పన్నీర్ ముక్కల పైన చల్లాను. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా. ఇప్పుడు వీటిపైన కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఇలా పన్నీర్ ముక్కలను ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం అయితే పచ్చి వాసన అయితే పోతుందండి. కొంతమంది అలాగే తినడానికి ఇష్టపడతారు, మరికొంతమంది ఇష్టపడరు కదా. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చేశాను. ఇప్పుడైతే ఇవి మసాలాలు అయితే పట్టిస్తున్నాను. వీటికైతే పీస్లకు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇదే ఆయిల్లో వేసుకుంటున్నానండి. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే పోయలేదు, ఆయిల్ ఎక్కువైపోతుందని. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఫ్రై అయిపోయాయండి. కానీ తీసేటప్పుడు అయితే నాకు వేడి గంజి అయితే కాలిందండి చేయికి. మా వేడి గంజి వంటలు చేసేటప్పుడు మాత్రం చేతులు కాల్చుకోవడం. పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందుకు చేతులు కాలితే అమ్మ అబ్బా అమ్మ అంటాం. కొంచెం చిన్న గాయం అయితే చాలు, అప్పుడు అపూర్వంగా పెరుగుతాం కాబట్టి గారాబంతో కొంచెం గాయమైన పేరెంట్స్ చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత గాయమైన వంట చేయక తప్పదండి. చిన్నదే కదా అనిపిస్తుంది. కొంచెం గాయమైన మళ్ళీ చేయక తప్పది, వండక తప్పదు, పెట్టక తప్పదు. లైట్ అయిపోతుంది. అదే పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం పెద్ద భూతద్దం అయిపోతుంది. ఇక మరో పక్క అయితే రైస్కి అయితే నేను వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో అన్ని మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నా. లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, పువ్వు, అన్ని మసాలాలు అయితే వేసుకుంటున్నాను.
అన్నీ వెతకడానికి టైం పడుతుంది, అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడైతే పువ్వు అయితే వేసేసాను. మీకు ఎంతమందికి అంటే బిర్యానీ అంటే ఇష్టం అండి? ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసేసాను. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అలా అని కనీసం నెలలో ఒక్కసారైనా తినను. ఎక్కువ వీలైతే ఇంట్లో వేసుకొని తింటామండి. బయట నుండి అంటే చాలా తక్కువ అండి మేము తెచ్చుకోవడం. మా ఆయన ఎక్కువ బయట ఫుడ్ ప్రిపేర్ చేయడు, ఇక ఎక్కువ చేస్తే ఇంట్లోనే అండి. కానీ బిర్యానీ చేయడం కొంచెం ఓపిక ఉండాలండి, ప్రాసెస్ ఎక్కువ. ఓపికతో చేస్తే అవుతుంది, కానీ టేస్ట్ అంటే ఇంట్లో టేస్ట్ అది వేరే ఉంటుంది. కాకపోతే ఓపిక అయితే తెచ్చుకోవాలండి చేయాలంటే. ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిపోతున్నాయండి, ఎసరు మరుగుతుంది. ఇదిగో చూడండి, నేనైతే ఇక మసాలా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా, మళ్ళీ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అయితే ఇందాక నేను చూపించాను కదా, మసాలా పట్టుకుంటున్నానని ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటా. చూడండి కలర్ ఎలా వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చేసింది. మనం పుదీనా కొత్తిమీర గ్రేవీ అది మిక్సీ చేసుకున్నాం కదండి, పేస్ట్ చేసుకున్నందువలన కలర్ వచ్చింది. నువ్వు చికెన్ బిర్యానీకైనా మటన్ బిర్యానీకైనా అట్లీస్ట్ మనం చికెన్ కర్రీ వండినా కూడా మనకు గ్రేవీ కావాలంటే మాత్రం మంచిగా కొత్తిమీర పుదీనాను ఒక టమాటా వేసి మిక్సీ చేసుకొని చాలా బాగుంటుందండి. మొత్తం టమాటా ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవడం వల్ల కొంచెం స్పైసీ తక్కువ అయిపోతుందండి. అందుకనే కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది, దాంతోపాటు రుచి కూడా అదిరిపోతుందండి. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే ఎసరు మరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులో అయితే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేనైతే పెరుగైతే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, బిర్యానీ కదా కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి.